హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. సమ్మర్ సీజన్ అనేది రావడంతో తిరుపతికి వెళ్లే అన్ని రైళ్లు కూడా వెయిటింగ్ లిస్ట్ ను తలపిస్తున్నాయి. కేవలం తిరుపతికి వెళ్లే రైళ్లే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో తిరిగే ప్రతి రైలు కూడా ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్ ని తలపిస్తుంది. దీనివల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఇప్పటికే పలు రూట్లలో ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లని అందుబాటులోకి తీసుకువచ్చింది. మీకు అన్ని రైళ్ల యొక్క వివరాలు అనేవి మన ఛానల్లో ఉంటాయి, ఒక్కసారి చెక్ చేయండి. అలాగే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి తిరుపతి, తిరుపతి రైల్వే స్టేషన్ నుండి చెర్లపల్లికి ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ రైలుకి ఒక ప్రత్యేకత అనేది ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి సికింద్రాబాద్ కి వెళ్లే పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది వారంలో సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో బుధవారం రోజు అందుబాటులో ఉండదు. అలాగే తిరుపతి సికింద్రాబాద్ మధ్యలో గురువారం రోజు అందుబాటులో ఉండదు. ఈ రైలు లేని సమయంలో మనకి ఈ రైలుని అందుబాటులోకి తీసుకువచ్చారు. కాబట్టి పద్మావతి ఎక్స్ప్రెస్ కి వెళ్లే ప్రయాణికులకి ఈ రైలు కన్వెంట్ గా ఉండనుంది. ఈ రైలు యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నంబర్ 07251 07252 చెర్లపల్లి తిరుపతి, తిరుపతి చెర్లపల్లి ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ 07251 చెర్లపల్లి తిరుపతి ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ మే 7వ తారీఖు నుండి జూన్ 25వ తారీఖు వరకు తన సేవల్ని అందిస్తుంది. చెర్లపల్లి తిరుపతి మధ్యలో మనకి ఈ రైలు ప్రతి బుధవారం రోజు అందుబాటులో ఉంటుంది. చెర్లపల్లి స్టేషన్ నుండి సాయంత్రం 6:50 ఈ రైలు బయలుదేరుతుంది. పద్మావతి టైమింగ్ ఇది కూడా. తిరిగి తిరుపతికి మరుసటి రోజు ఉదయం 6:55 చేరుకుంటుంది. ఇది కూడా పద్మావతి టైమింగే. ఇంకా తిరుగు ప్రయాణంలో 07252 తిరుపతి చెర్లపల్లి ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ రైలు మనకి మే 8వ తారీఖు నుండి జూన్ 26వ తారీఖు వరకు తన సేవల్ని అందిస్తుంది. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు ప్రతి గురువారం రోజు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 4:55 తిరుపతి నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకి చెర్లపల్లికి చేరుకుంటుంది. పద్మావతి టైమింగ్స్ ఇది, ప్రయాణికులు గుర్తుపెట్టుకోండి. ఈ రైలు ఆగే స్టాప్స్ వచ్చేసి ఇటు చెర్లపల్లి దాటిన తర్వాత జనగం, కాజీపేట్, వరంగల్, నెక్కొండ, మహబూబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి ఈ స్టేషన్ల గుండా రేణిగుంట, తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైల్లో మనకి రిజర్వేషన్ వచ్చేసి ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ రైలుకి జనరల్ కోచెస్ కూడా ఉంటాయి, ప్రయాణికులు గమనించండి. ఈ ప్రత్యేక రైలు వల్ల తిరుపతి వెళ్లే భక్తులకే కాకుండా హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రయాణికులకి ఈ రైలు చాలా వరకు కన్వీనియంట్ గా ఉండనుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ ని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.